బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి డే 6 వీడియో అనమాట, సాటర్డే వీడియో. సో ఈరోజు వచ్చేసి ఏం కుక్ చేస్తానో చూపిస్తాను. సింపుల్గానే కుక్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే టమాటా కర్రీ, పెసర దోశ చేస్తున్నాను అనమాట. సో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉందని చెప్పేసి. సో ఈరోజు వచ్చేసి టమాటా కర్రీ, పెసర దోశ అనమాట. సో ఎలా చేస్తానో చూపిస్తాను. ఆల్రెడీ టమాటా కర్రీ ప్రిపేర్ చేశాను అనమాట, వీడియో తీయడం మర్చిపోయాను. జస్ట్ చూపిస్తాను చూడండి. చేయడం అప్పుడైతే వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. సో ఈ కర్రీ అయితే పెసర దోశలోకి అయితే చేశాను. ఏం లేదు, సింపులే. సో ఫస్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇవి దాల్ ఉంటుంది కదా, కందిపప్పు నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ ముందు. సో నానబెట్టుకున్న తర్వాత ఇంకా టమాటాలు కట్ చేసుకొని నాలుగు టమాటా కర్రీ చేసినట్టు చేసేసుకోవడమే. సో టమాటాలు కొంచెం కుక్ అయిన తర్వాత ఇవి కూడా అంతలోకి నానతాయి అనమాట కందిపప్పు. ఇంకా కందిపప్పు వచ్చేసి అందులో వేసేసుకొని ఇంకా అన్నీ వేసేసుకోవడమే. సాల్ట్, కారం, ఉప్పు అండ్ మీకు కావాలంటే ధనియాల పౌడర్, నేను ఇది కొబ్బరి పౌడర్ వేసాను. సో ఇంకా అన్నీ వేసిన తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత వాటర్ పోసుకొని కుక్ చేసుకోవడమే. బాగుంటుంది కర్రీ, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సూపర్ ఉంటుంది. దోశలోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. సో నెక్స్ట్ టైం చేసినప్పుడు ఎప్పుడైనా వీడియో తీస్తాను. సో ఇప్పుడైతే వీడియో ఏం తీయలేదు. సో దోశలోకి కర్రీ చేశాను అనమాట, సాటర్డే టమాటా కర్రీ. సో ఇది వచ్చేసి పెసర దోశకి అయితే వేసాను. ఇప్పుడు దోశలు అయితే పొయ్యాలి. ఇంకా పెసర దోశ అనమాట. సో పెసర దోశ కన్ఫామ్గా ఇలా తిప్పి అయితే వేసుకోవాలి. మామూలు దోశలు అయితే వేసుకోకపోయినా ఏం కాదు. పెసర దోశ, జొన్న దోశ ఇలాంటివి, రాగి దోశ ఇలా తిప్పి అయితే వేసుకోవాలి కన్ఫామ్గా. సో ఎందుకంటే కొంచెం మందంగా పోస్తాం కదా, సో అందుకని తిప్పి అయితే వేసుకోవాలి కన్ఫామ్గా. సో ఇలా అయితే ఉంటుంది పెసర దోశ. సూపర్ ఉంటుంది. చట్నీలోకైనా బాగుంటుంది, ఏదైనా కర్రీలోకైనా బాగుంటుంది అనమాట. మాది ఈరోజు వచ్చేసి సాటర్డే టిఫిన్ పెసర దోశ, టమాటా కర్రీ. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. సో ఇంకా ఆఫ్టర్నూన్ కూడా టమాటా కర్రీ సరిపోతుంది. ఇది వచ్చేసి నైట్కి అనమాట. సో నైట్కి వచ్చేసి మునగాకు పప్పు అండ్ జొన్న రొట్టె చేశాను. సో మునగాకు పప్పు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఉడుకుతుంటేనే స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇదైతే 1 dirham అనమాట, 26 రూపీస్. ఏ ఆకుకూరలైనా 1 dirham అంటే 26 రూపీస్ అనమాట, ఇండియా రూపీస్ వచ్చేసి. ఇక్కడ మునగాకు కడిగేసి పెట్టుకున్నాను, మిగతాది కొంచెం పక్కన పెట్టాను అనమాట, ఎప్పుడైనా చేసుకుందాం అని చెప్పేసి. అందులోకి పప్పు ఆల్రెడీ నానపెట్టాను. అందులో కొన్ని మిర్చి, 1 టమాటో అండ్ మీరు పప్పు ఉడకబెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఆనియన్ వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది ఆనియన్ వేయడం వల్ల. నెక్స్ట్ ఇంకా అందులోనే పసుపు కూడా వేసాను. నెక్స్ట్ ఇంకా ఆల్రెడీ మునగాకు కడిగేసి పెట్టానని చెప్పాను కదా, మునగాకు. ఆ మునగాకు కూడా ఇందులో వేసేయడమే అనమాట. సో వేసేసి మీకు కుక్కర్లో ఎక్కువ పొంగిపోతూ ఉంటుంది కదా, అలా పొంగకుండా ఉండాలంటే ఇలా ఒక గ్లాస్ పెట్టండి, చిన్న గ్లాస్. సో ఆ పొంగే వాటర్ మొత్తం గ్లాస్లో పడతాయి అనమాట. లాస్ట్లో కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ కూడా కొంచెం వాటర్ కూడా కింద పావన్నమాట. సో నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను, మీరు ట్రై చేయండి. సో ఇలా ఒక 3-4 విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకోవడమే. చూడండి, కొంచెం కూడా వాటర్ కిందే పోలేదు అసలుకి, మొత్తం గ్లాస్లోనే పడ్డాయి అనమాట వాటర్ మొత్తం. మీరు ఇలా ట్రై చేయండి, సూపర్ ఉంటాయి. అసలు వాటర్ కిందే పావు అసలు కుక్కర్లో వేసినప్పుడు, విజిల్స్ వచ్చినప్పుడు. సో నెక్స్ట్ ఇంకా ఆయిల్ వేసుకొని, ఆయిల్లో కొంచెం తిరుమతి గింజలు అవన్నీ వేసి మిక్సింగ్ తిరుమతి గింజలు అన్నీ వేసి, మీరు తిరుమతి పెట్టుకునేటప్పుడు ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి వేయండి, మంచి స్మెల్ వస్తుంది పప్పులోకి అయితే. కంపల్సరీగా వెల్లుల్లి అయితే వేయాలి, మంచి స్మెల్ వస్తుంది. ఇదే అనమాట మునగాకు పప్పు. ఉడుకుతుంటేనే స్మెల్ అయితే సూపర్ వస్తుంది అనమాట మునగాకు పప్పు కుక్కర్లో ఉడుకుతుంటేనే. సో ఇంకా ఇలా నైట్కి జొన్న రొట్టె చేశాను. జొన్న రొట్టె, మునగాకు పప్పు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట రెండు. సో పప్పు దేంట్లోకైనా, చపాతీలోకైనా బాగుంటుంది, దేంట్లోకైనా బాగుంటుంది. దోశలోకి కూడా చేస్తాను. సో ఇంకా ఇదే అనమాట మునగాకు పప్పు రెసిపీ.
అండ్ జొన్న రొట్టె కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. సో ఇంకా ఇదేనమాట నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.